చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసి మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు. నిజంగానే పైసలు లేవు. ఎందుకు లేవు అయ్యారంటే మీ గాలిపంక పార్టీ వాళ్ళు చేసిన తిప్పలకు అప్పులకు మా దగ్గర పైసలు లేవు. అయినా సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి అటు పెట్టుబడిదారులతో కానీ విదేశాలతో కానీ ఒప్పందాలు చేసుకొని అవో ఇవో తిప్పలు పడతా అంటే మళ్ళీ పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అంటే ఏడికెళ్ళి ఉంటే ఏడికాడికి దిగమింగినాక ఇళ్ళ స్థలాలలో మింగితిరి, ఈ దీంట్లో మింగుతిరి, దాంట్లో మింగితిరి, ఏడబడితే ఆడే మీరే తింటిరి. ఇంక ఆడించలే పైసలు ఉంటాయి. పెట్టుబడిదారులు ఉంటేనేమో కంపెనీలు వస్తేనేమో ఎలగొడుతుంది. మళ్ళీ మీదికెళ్ళి పైసలు లేవు పైసలు లేవు అంటే ఎడకెళ్ళి వస్తే ఆయన తిప్పలు పడుతుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గజ్జుడు ముదుగాల అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకొచ్చిన ఒక పారి చూద్దాం రాదు. వావు పైసలు లేవు జగ్గులు ఓళ్ళు చెప్తాన్రు, మీ వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చెప్తారు. చెప్పు ఏడికేం చేస్తాయి చెప్పు పైసలు, ఎట్లుంటాయి చెప్పు పైసలు. ఇక 5 ఏళ్ళల్లా ఏం చేసినావు ఏపికి అంటే అప్పులు తప్ప ఇంకొకటి ఏం చేసి పెట్టలేవు. ఉన్న పరిశ్రమలను వెనుకకేను ఉక్తివి, ఇక అచ్చటోళ్లను రానియకుండా చేస్తీవి. ఏముంటాయి చెప్పు పైసలు, ఎక్కడికేంచి ఉంటాయి చెప్పు పైసలు. అయినా సుత ఏడికాడ అద్భుతంగా మంచిగా చేసి పెడతా అంటే పాలన చూసి ఓర్వలేక గిసోంటి మాటలా అని మస్తుగా పైరేండి అనుకో రాదుర్రి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు, మీరు అనుండ్రి సారు, మీరు గట్టిగా తిడితేనే మంచుకుంటది, వీళ్ళకి బుద్ధి వస్తుంది అని పబ్లిక్ అనుకత్తాన్రు. ఇక ఇందాం పాండ్రి చేస్తారు మాటలు. డబ్బులు లేవని గవర్నమెంట్ లో, నేను కూడా చెప్తాను గవర్నమెంట్ లో డబ్బులు లేవు. ఏం తప్పన్నాడు? ఇదే మా చంద్రబాబు నాయుడు మా పెద్ద ఆయన ఏమంటున్నాడు? గవర్నమెంట్ లో డబ్బులు లేవు. అంతకుముందు అప్పు చేసిపోయినారు. అప్పు చేసినాక ఏ గవర్నమెంట్ అయినా మళ్ళీ తెలుస్తా రావాల. పోలవరం అట్లే పెట్టిపోయారు, అన్ని ప్రాజెక్టులు అట్లే పెట్టిపోయారు. వాళ్ళు అప్పు చేసింది మనం వడ్డీతో మనం కడతానాము. ఏం లేవండి, ఏం తప్పేం కాదే. సాయంత్రం 6 గంటలకు పోతాడు ఢిల్లీకి విజయవాడ నుంచే, రాత్రి మాట్లాడి 11 గంటలకు మళ్ళీ విజయవాడకి వస్తున్నాడు. ఆ దావోస్ గీవోస్ అని ఎందుకు పోతున్నాడు పెద్ద ఆయన? టు బిల్డ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ ఆల్సో ట్రైయింగ్ టు బిల్డ్ తాడిపత్రి. ఏం తెలుసని మీకు? పెద్ద తప్పు చేయడం. గవర్నమెంట్ లో డబ్బులు లేవు. మా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు లేవని చెప్పి ఆయన అవస్థ పడుతున్నాడు. ఇది ఇంప్రూవ్ చేయాలని. గది గట్ల గడ్డి పెట్టుర్రి సారు. అయినా ఈ గాలిపంక పాటోళ్లకు ఎవలని మాటలన్నా షెవ్ మీద పేరు వారినట్టు సూతూ ఉంటది. ఈ షెవ్ ఇంటారు, ఈ షెవ్ ఇడసబెడతారు. ఇక మొత్తానికైతే గాలిపంక పాటోల తీరు గిట్లున్నది. పోయిన గాలిపంక పార్టీ సర్కార్ల చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే పైసల ఖర్చుగా అవట్టి ఇంకేడికెంచి ఉంటాయి చెప్పుండ్రి. యథా రాజా తదా ప్రజ అంటే ఏంది? లీడర్ ఎట్లుంటారో దాని తీడు క్యాడర్ అట్లుంటుంది అన్నట్టు. మన జగనాల్ గారి ముచ్చట చెప్పేది ఏమున్నదిగా, చెప్పుకుంటూ పోతే ఎంజాయ్ అయినాక గంజాయి అడవోలుగా పెంచి ఆయన హయాంలో వామ్మో నాయన ఒక్కటా రెండా ఎన్నని చెప్పాలి, ఎన్ని కథలు అని చెప్పాలి. గంజాయి 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 అబ్బాబ్బాబ్బా. ఆఖరికి నిన్న కూడా దొరికిరు అనుకో రాదురి టోల్గేట్ కాడ ఒక ఆయన. ఏందే అంటే మా గాలిపంక పచ్చలో మా కథ వేరే అంటుండు. అగో గంత గట్టిగా ఉన్నది మీ సక్కదనం పాడైపోను. జనాన్ని నాశనం చేసేందుకు 5 ఏళ్ళ అవకాశం ఇస్తే ఆగం పట్టించింది ఆడక మళ్ళీ గంజాయి కథ కార్ఖానా. అవ్వవ్వ ఏం చెప్పేటట్టున్నదిలా ఈ గలీజ్ పనులు పాడైపోయి. ఇక చూడరు ఒక పారి ఏమన్నా అర్థం ఉన్నదా? ఏమయ్యా జగ్గులు మళ్ళీ మీదికెళ్ళి మాట్లాడుతావు నీ సక్కదనం పాడుగాను. వామ్మనే గాలిపంక పాట అంటేనే గంజాయి, గంజాయి అంటేనే గాలిపంక పాట అన్నట్టు ఏత్తాన్రు కదా. 5 ఏళ్ళు సుత ఆగమాగం చేసి ఇప్పటికీ గదే తీర్ల నడతాన్రు. గాలిపంక పాట అంటేనే అరాచకము. యథారాజా తథా ప్రజ అంటే గీ మాట కరెక్ట్గా చక్కగా సెట్ అవుతుంది గాలిపంక పాటోళ్లకు. అధికారంలో ఉన్నప్పుడు గదే తీరు, అధికారం పోయినాకట గదే తీరు. రాష్ట్రాన్ని ఎటుగాకుండా రావణ కాష్టం లెక్క వేసిండ్రు. జనాలను భయపెట్టుడు కాదు, ఖచ్చితమంటే కేసులు పెట్టుడు, అట్లా కాదంటే సంపేసుడు. ఎన్ని ఏం చెప్పుండ్రి. ఇక ఇప్పుడు గా పాటోలు మొత్తం గదే రీతిలో నడతాన్రు. అప్పట్లా రాష్ట్రంలో గంజాయిని గుప్పు మనిపించిన బులుగు బ్యాషు అదే దందాలు కొనసాగిస్తుంది ఇప్పటికి సూత. పచ్చని పల్లెలల్లా యువతను గంజాయి మత్తుకు బానిసలు చేస్తుండ్రు గీ మోతేవార్లు. గాలిపంక పార్టీ ప్రజాప్రతినిధులకు గిన్లా భాగస్వామ్యం ఉండు, గిదే గాల బిజినెస్ లెక్క ఎంచుకునుడు మస్తుగా ఇది చేస్తాందనుకో రాదుర్రి. అవు జగనాలు ఏం చేస్తాన్నావు చెప్పు, నీ సక్కదనం చల్లగుండే. సాక్షాత్తు గాలిపంక పార్టీ ఏం పొగలు స్మగ్లింగ్ చేసుకుంటా పట్టుబడ్డాడు. పోయిన ఏడాది సెప్టెంబర్లా గంజాయి పట్టుకపోతున్నా విశాఖ జిల్లా దాకా మర్రి ఎంపీటీసీ నాగేష్ బాబు అప్పట్ల జొన్నవాడ చెక్ పోస్ట్ కాడ ఎంత ఆగం చేసిండు. అడ్డుకొన పోతే చెక్ పోస్ట్ ను గుద్ది గదిని ఎక్కించే ప్రయత్నం చేసిండు
అనుకో రాదుర్రి. ఇక ఆయన తప్పించుకున్న సుత 355 కిలోల గంజాయి ఒక ఇన్నోవా బండిని సీజ్ చేసిండ్రు. ఇక గిట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా గాలిపంక పాటోళ్ళ కథ. ఇక చెప్పబోతే పెద్ద కథనే ఉన్నది. తీగ గుంజితే డొంక మొత్తం బయటపడ్డదన్నట్టు గాలిపంక పాటోళ్ళ తీరు గిట్లున్నదనుకో రాదుర్రి. బాధ్యత ఉండాల్సిన ప్రజాప్రతినిధులే గంజాయి అమ్ముడు శేషుడు ఏసుడు తోటి జనాలు ముక్కు మీదేలేసుకుంటాండ్రు. గాలిపంక పాటోళ్ళ 5 ఏళ్ల ఆయాముల అక్రమ దందాలతోటి అల్లకల్లోలం చేసి జనాలను మస్తుగా భయపెట్టిండ్రు. టీడీపీ సర్కార్ల గంజాయి మీద ఉక్కుపాదం మోపినా ఇంకా గుట్టుసప్పుడు కాకుండా కొత్త దారులు ఎంకులాడుకొని గాలిపంక పార్టీ నాయకులు కార్యకర్తలు గివే దందాలు ఏసుడుతోటి ఇక మొత్తానికైతే పుల్లు గరం మీద ఉన్నారు పబ్లిక్. కామారెడ్డిలో చాలా ఉడుకున్నది కదా వాళ్ళు వ్యవహారము మామూలుగా లేదు. ఇటు బీజేపీ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు నువ్వా నేనా కాక చూసుకుందామంటే చూసుకుందాం దూసుకుందామంటే దూసుకుందాం అన్నట్టున్నారు అనుకో రాదురి. ఇక ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికే వచ్చారు మన కమలం పార్టీ వాళ్ళు. ఏం సంగతి మీదికెళ్ళి మేము లేకపోతే మీరేడు ఉన్నారనేమో వాళ్ళు, మీతో అయ్యేది పోయేది అనేమో వీళ్ళు. అబ్బో మన మున్సిపల్ కాంచెలు లొల్లి పెట్టుకుంటే నాయన మామూలు రాజకీయం కాదు. అబ్బాబ్బాబ్బా ఇక నువ్వా నేనా అన్నట్టు గొడ్డెన్లు కొడవన్లు అన్నట్టున్నది అనుకో రాదురు ముచ్చట. అగో గంత కాడికున్నది, మరి ఎంత కాడికి అవుతుందో తెలియదు కానీ అబ్బో ఏం చౌడాలు ఏం కథ. మరి వీళ్ళు ఏమైనా అధికార పార్టీలు ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఏం కథ ఏం కార్ఖానా అంటే ఏదనుండని మీద మేమున్నాం కింద మేమున్నాం అన్నట్టు ఎవరికి వాళ్ళు డైలాగులు కొట్టుకుంటూ అబ్బో పొట్టు మామూలు రాజకీయం లేదు. ఉడుకుతుందనుకో రాదు కామారెడ్డి. ఒక్కసారి కామ్గా చూసేద్దాం రారి. అగ్గో కయ్యం బాగానే పెట్టుకున్నారు ఇయాల. కయ్యానికి కాలు దువ్వుకుంటా నువ్వా నేనా అన్నట్టే ఉన్నది. ఇటు షెయ్యోలది అటు పువ్వోలది. అవుల్లా కామారెడ్డి కాడ కథ ఏరున్నదనే చెప్పాలి. సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుకుంటా మస్తుగా ఈటెక్కించిండ్రు అక్కడ రాజకీయాలు. ఇక భూముల కబ్జా చర్చకు రావాలి అని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేతలకు సవాల్ ఇసిరిండు. ఇక అయినట్లన్నాకటి వీళ్ళిట్లూకుంటారా. దీంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పోయిండ్రు. ఎమ్మెల్యే ఇంట్లోకి పోయేటందుకు బగనే ప్రయత్నాలు చేసిండ్రు. కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారులా. ఇక అగో రమ్మనుడు మీరే కాదనుడు మీరే అని వీళ్ళు, మా కార్యాలయంలోకి ఇంట్లోకి వచ్చేందుకు మీరోళ్ళని ఆళ్ళు. ఇక ఈ టీళ్ళు ఆ టాళ్ళు ఫుల్లుగా లొల్లిపోన్రి. ఇక చూద్దాం పాండ్రి ఎట్లున్నదో కామారెడ్డి కథ అంతా. అబ్బరే బిడ్డో జవడం దండిగానే ఉన్నది కదా. ఇక ఎక్కడికక్కడ పుల్లుగా మాటలు అనుకుంటే ఒగల మీద ఒగలు పుల్లు గిరుసుక పడ్డారు. ఇక కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును 7 కాడ ఆగం చేసి పెట్టిండ్రు. 2 పార్టీల కార్యకర్తలు పుల్లుగా దాడులు చేసుకున్నారు. ఇక ఆఖరికత్తే పోలీసు వాళ్ళు వచ్చి ఆపిండ్రు గాని ఇక తోపులాట ఆగుతాది. అటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బయటకు రాకుండా పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసిండ్రులా. ఇక ఎమ్మెల్యే ఇంటి ముంగట గిట్లున్నది కథ అంతా మరి. చూడాలి. ఇగో సర్కార్ అంటే గిట్లుండాలనుకో రాదురి. కాలుష్య రహిత ఏర్పాటుగా ఏ ప్రాంతాలు ఉన్నాయి ఏం సంగతి అని గుర్తించి చిమ్మలపాడు కాడ ప్లాస్టిక్ అనేది నిషేధం చేసేటట్టు, పారిశుద్ధ్యం పెంచేటట్టు, ప్రకృతి బాగుండేటట్టు, నీళ్లు ఏళ్ళు సెలిమెలు అల్లు అబ్బా అన్నిటికన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. ఇటువంటి ప్రాంతాలను గుర్తించి ప్రకృతిని కాపాడుకోవాలని సర్కారు చేస్తున్న ఆలోచన ఎంత ముందుకుందంటే అబ్బాబ్బా గీ చిమ్మలపాడు కాడ చూడాలిలా ఏం సంగతి ఏం కథ ఏం కార్ఖానా. దేనికైనా గిత సంచి ప్లాస్టిక్ అనేది లేదు, రబ్బర్స్ అనేవి లేవు, కరెన్సీ నోట్లు తప్ప ఏవి కూడా కాలుష్యం అయ్యేందుకు ఛాన్స్ లేదనుకో రాదురి. గట్లాంటి మంచి నీళ్ళు సేళ్ళు సెలయేళ్ళు అబ్బాబ్బా పంట పొలాలు ప్రకృతి పచ్చటి గాలి ఒక్కరోజు కాడపోయి బతికితే సారనిపిస్తుంది అనుకో రాదురి. అగో గంత బాగుంది ఒక్కసారి చూద్దాం రారి. ప్లాస్టిక్ సంచులు వద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. హాగో కలెక్టర్ సారు చూడుండ్రి ఇక్కడ ఎంత మంచి పని చేస్తాడో చదువుకునే పిల్లగాళ్లతోటి కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలా 7 కాడ ప్లాస్టిక్ లేకుండా చేయాలనే సంకల్పంతో ముందడుగులు ఎత్తాండ్రు. ఇక ఎన్టీఆర్ జిల్లా కొండూరులో చూడుండ్రి రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీమలపాడును ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీ లెక్క గుర్తించిన నేపథ్యంలో అధికారులు విద్యార్థులు
అందరితోటి కలిసి ర్యాలీ పెట్టుకున్నాడు ఇలా కలెక్టర్ సార్ అక్కడ. ప్లాస్టిక్ ను ఆడనే ఆడద్దు, పర్యావరణాన్ని కాపాడాలి అని ఊరోళ్లకు అవగాహన కల్పిస్తుండు. ఇక చూద్దాం పాండ్రి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రయోగాత్మకంగా మనము ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దీనికి ఇక్కడ తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఏకొండూరు మండలంలో గౌరవ ఆర్గానిక్ సర్టిఫికేషన్ బోర్డు చైర్పర్సన్ గారు దత్తు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య కారణము మీకు తెలిసే ఉంది, జిల్లాలో ఎంతోమంది రైతులు ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు. అలాగే ఆర్గానిక్ కల్టివేట్ చేసిన పంటల్ని తీసుకోవడానికి కూడా ఎంతోమంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ బ్రిడ్జ్లో ఎక్కడో కొంచెం లోపం ఉండడం వల్ల సరైన క్వాలిటీ కానీ సరైన క్వాంటిటీ కానీ లేదా ఏది కావాలో అది ఎప్పుడు కావాలో అప్పుడు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక గ్యాప్ని ఫిలప్ చేయడానికి, అలాగే ఎవరైతే తరతరాలుగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో రైతులకి సాంకేతికంగా అలాగే మార్కెట్ పరంగా కూడా మంచి ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎంత మంచి ముచ్చటనులా, ప్లాస్టిక్ తోటి ఎన్ని అనర్థాలు చెప్పుండ్రి. ప్లాస్టిక్ ను వాడకపోతే ఎంత మంచిగా ఉంటది. మనం సుతాగీలు చేసినట్టే చెయ్యాలి, చెట్లను మంచిగా పెంచాలి, ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలి. ఇక ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు బ్యాగుల పంపిణీ చేసి చెట్లు నాటిండు కలెక్టర్ సారు. ప్లాస్టిక్ సంచులు వద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. ఏమున్నా రాజకీయ నాయకులకి ఇలా రేపట్ల మనసు ఉండాలి. ఎందుకనంటే నియోజకవర్గాన్ని పాలించాలి, ఇది చేయాలి, అది చేయాలని ఆడావుడి మీద దొరుకుతుంటారు కదా. కానీ తొబెంట పోతున్నప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే కూడా జనాల్ని ఆలకార్లనే ఎక్కించుకొని పోవడం కానీ, అక్కడ ఇదో అదో చేసుడు కానీ, వాళ్ళకి హెల్ప్ చేసుడు కానీ, 108కి ఫోన్ చేసుడు కానీ, ఇవన్నీ చేయాలంటే ఎట్లుండాలి. ఎదుడు ఇక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సార్ ఏం చేసిండో, వామ్మో తోవెంపటి పోతుంటే ఒక ఆయనకి యాక్సిడెంట్ అయిందట. కాగానే వెంటనే చట్ నా మనుషులు నా ప్రజలు అని ఇక ఆయన పోయే తొవ్వను కూడా ఆపుకొని అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం సేవ, ఏం కథ, ఏం కార్ఖానా. కొంతమంది నాయకులు ఉంటారు ఉట్టుగానే పోరాళ్ళు, వాళ్ళకు కూడా మానవత్వం ఉంటుంది. నాకు ఓట్లేసిన జనం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను ఎట్లా చూడా అని ఇక వాళ్ళు నిలబడి వాళ్ళకి సాయం చేస్తారు. గిడ చూడు ఒక పారి. నాయకుడు అంటే గిట్లు ఉండాలని అల్లా జనాలకు ఆపదత్తుందంటే ఎసొంటి పరిస్థితులున్నా సరే ఇక గాళ్ళని ఆదుకునేటోళ్ళే నాయకులాయే. కృష్ణా జిల్లా కాడ మానవత్వం జాటుకున్నాడు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఇక కానూరు సిద్ధార్థ కాలేజీ కాడ టక్కర్ అయిందట. 2 గిరికల బండి మీద పోయేటోళ్ళు టక్కర్ వేసుకునేటాల కంటే 3కు దెబ్బలు దాకినాయట. ఇక కారును తప్పించేటప్పుడు పుల్లు స్పీడ్ తోటి ఇక అచ్చినైనా ఏ గాన్ని మంచిగా ఒత్తి పట్టలేక ఇక ఇంకేమున్నది పోయి టక్కర్ ఇచ్చేటాల కంటే కింద పడ్డారు. తలకాయలకు దెబ్బలు దాకినాయట. అటు దిక్కే ఈసారి ఎదుకోబోతాడట ఎమ్మెల్యే సారు. హాగో వాళ్ళకో ఏమో అయినట్టుంది కదా అని చెప్పి ఇక బండి ఆపి అయిన బండ్లని దగ్గరున్న దావకాన్లకు పట్టుకొని పోయిండట. అటెనక షికిస్తూ ఇప్పించిండట. ఇక సారి చేసిన మంచి పనికి అందరు మెచ్చుకుంటాన్రు. ఇక చూద్దాం పాండ్రి పోతి ఆప. అరే నేను నడుచుకుంటా ఫోన్ ఇంటి కాపీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆగో చూసిన రానుల్లా సారు మీరు చేసింది మస్తు మంచి పని. అక్కడ ఓళ్ళు పట్టించుకోకపోతే పానాలకే అపాయం కాదు. ఇక మీరు ఎంత ఎమర్జెన్సీ పని మీద పోతున్నా గానీ జనాల మంచి కోరుకున్నారంటే మీరు మంచి నాయకుడేనా అని చెప్పి పబ్లిక్ అనుకత్తాన్రు. ఉండాలి ఇవాళ రేపట్లకంత గట్స్ లేకపోతే ఎట్లా. మళ్ళీ పంతులు వచ్చి మనం దొంగతనం చేస్తున్నప్పుడు చెప్తాడా? ఏదో సెల్ ఫోన్లో చూసుకుంటే పరీక్ష రాస్తున్నాం, చదవలేదు కాబట్టి కొంచెం తిప్పలైనాయి అంత మాత్రాన నువ్వు సెల్ ఫోన్లో చూసి రాస్తావురా వారి అని పట్టుకుంటాడా? అందుకనే పొట్టు కొట్టిండు స్టూడెంట్ ఎవరిని సార్ని. అయితే ఆయన ఇన్విజిలేటర్ కానీ పంతులు కానీ ఏదైనా కానీ నేను పరీక్ష చూసుకుంటూ రాస్తున్నప్పుడు పట్టుకుంటావురా వారి నీకు ఎంత దమ్ము అని చెప్పని పెడి కొట్టిన అనుకో రాదురి. కొట్టేసరికి యాజమాన్యం ఏం చేసింది, అవ్వో నువ్వు ఇంత ఈగ్రవంతును అయ్యా, ఇక నువ్వు ఈ పరీక్ష ఇట్లా పాస్ అవుతావు అంటే రేపు ఏమవుతుందో దునియా అని చెప్పని ఏ పరీక్ష రాయకుండా చేసిరు వాళ్ళు. మొత్తం డిబార్ చేసిరు అనుకో రాదురి. మరి లేకపోతే ఎందువల్ల చూసుకుంటే కాపీ కొట్టి రాసుడే ఎక్కువరా అంటే మళ్ళీ పట్టుకున్న పంతుల్ని పట్టుకొని అడవోలి కొట్టినట్ట పోరడు. ఇలా రేపట్ల పోరగాలు ఎట్లున్నారు, ఎవ్వరు వీడిని అంటుంది కాదు, వీడు వాడని కాదు, ఎవడైనా అట్లా మోపైరుల్లా చదవశాత కాక ఈ శాస్త్రానికి పోయి ఇట్లాంటి కథలు చేస్తారు. ఇక మొత్తానికి 6 పరీక్షలు రాయకుండా మొత్తం డిబార్ చేసిరు అనుకో రాదురి. లేకపోతే పంతులు కొట్టుడు ఎందువల్ల వీని పైత్యం కాకపోతే నీ లిక్కున వారేదో. ఇక చూడు కర్ణాటకలో అయింది ముచ్చట.
చదువుకునే పోరెలకు సార్లంటే ఇలువనే లేకుండా అవుతుంది. వెనుకట సార్ అత్తాండంటే క్లాస్ రూమ్లో ఎట్లా కూసునేది, సప్పుడు చేయకుండా సప్పుడు దాకుండేది. గస్వంటది పరీక్షలు రాసుకునేటప్పుడు సెల్ఫోను పట్టుకుంటా షీటీలు కొట్టుకుంటా మళ్ళా సారు మీదకే దాడి చేసిండంటే ఇక గీ మోతెవరిని ఏమనాలే చెప్పుండ్రి. ఇక కర్ణాటకలున్న డాక్టరు మలక్ రెడ్డి హోమియోపతి కాలేజీలా ఇక ప్రొఫెసర్ మీన స్టూడెంట్ దాడి చేసిండు. పరీక్ష రాయంగా షజాబ్ అనే పిల్లగాడు ఫోన్లో చూసుకుంటా కాపీ కొడుతున్నట్లు ప్రొఫెసర్ సారు గుర్తుపట్టిండట. ఏం చేస్తున్నావయ్యా, చూసుకుంటా రాస్తున్నావా, ఇడిదే ఫోన్ ఇడిదే అని అన్నాడట. ఆన్సర్ షీట్ తీసుకొని ఆయన బయటకు పోమ్మని చెప్పిండట. ఇంకేమున్నది, ఆగో నన్నే పోమ్మంటావు నీకెంతున్నదని చెప్పి ఇక పోరాడు చూడుండ్రి ఎట్లా కొట్టిండో సార్ని. ఈ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ సుత పుల్లుగా భయపడ్డారు. ఇక అందు గురించే మీరు చూస్తారనే ఇక సీసీ ఫుటేజ్ సుత పట్టుకొచ్చిన. ఇక చూద్దాం పాండ్రి పోతి ఆపా. అషో పాడువాడా, ఏమన్నా భయమున్నది. చదువు చెప్పే సార్లంటే దేవుడెనక దేవుడు అంటారు, ఇక తల్లిదండ్రులు వెనుక తల్లిదండ్రులు అంటారు. ఇంతసు తిలువ లేకుండా గిట్ల చేస్తే ఏమన్నట్టు. ఇక ఈ పని చేసిన మోతెవరిని కాలేజీ యాజమాన్యం అన్ని పరీక్షల నుంచి డిబారీ చేసిందట. రైస్ పుల్లింగ్ అంటే మీకు యాదే ఉన్నది కదా. ఇక ఈ రైస్ మిల్లు బియ్యం పేరు మీద అటు పేరు మీద ఇటు పేరు మీద మొత్తం మోసం చేసుడు. ఒకళ్ళకి 30 లక్షలు వేసినట్టు టోకరా, మళ్ళీ పోయి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటు డీలింగ్ తీసుకొని మస్తు ఇరగదీస్తున్నాడట దందా. ఆటో ఇటో పోలీసులకు తెలిసి పొట్టుగా ఇది చేసిరు అనుకో రాదిరి. ఆయన ఏం రైస్ పుల్లింగ్ రా ఆయన, ఈ జగనాల సర్కారు ఉన్నప్పుడు ఉండే. ఇక అదే కంటిన్యూ చేస్తుండే. జగనాల సర్కారే ఉందనుకోని ఒక ఆయన నేత, ఏం నేత, గాలిపంక పార్టీ నేత. ఆయనకు అది ఘనత, ఆయనకు అది శాతం అవుతుంది. అగో గందుకనే మొత్తానికి తెలంగాణకి వేసినట్టు టోపీ అటు కర్ణాటక వేసిండు, ఇటు ఏపీలు వేసిండు అనుకో రాదిరి. మొత్తం మీద గిచ్చుంటే దొంగతనాలు ఆగితే ఎన్ని రోజులకున్నా బయట పడేదే కదా నీ రైస్ పుల్లింగ్ నా మిల్లింగు. ఇక చూడు వీడి కథ ఎట్లున్నది, వీడి కారకారం ఎట్లున్నది. ఇంకా మీ జగన్ దిగిపోయింటారా నాయన, మీరు ఇంకా దందాలు నడుస్తాయి అంటే ఎట్లా అనుకుర్రు, ఏం కథ దొరికిండు మొత్తానికి. ఇక చూడు అగ్గో ఆఖరికత్తే గాలిపంక పాటోళ్ళు గీ రైస్ పుల్లింగ్ సు తిడిసబెట్టలేరు. గిదింతోటి సుత మస్తు మందికి టోక్రా కొట్టిండట శ్రీ సత్యసాయి జిల్లా కదిరి గాలిపంక పార్టీ నేత. అవు జగనాలు ట్రైనింగ్ పుల్లిగిత్తున్నట్టున్నావు కదా. తలుపుల మండల కన్వీనరు డిక్కీ బాబును ఇక అదుపులకు తీసుకున్నారు పోలీసోళ్ళు. రైస్ పుల్లింగ్ పేరుతోటి కడపకాడ మస్తు మందికి టోక్రా పెట్టుడుతోటి కదిరి పోలీసులకు ఫిర్యాదులు పోయినాయట. ఇక కడపకు చెందిన ఒక ఆయన కంచెల్లి 30 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిండటనుల్లా. ఇక ఒకటా రెండా 30 లక్షలంటే ఊకేనే అత్తాయి. గాలిపంక పాటోళ్లకు మోసం చేసుడు అల్కగెరికేనాయే. మోసపోయినాక చేసేదేం లేక పోలీస్ టౌన్ మెట్లెక్కితే మొత్తం ముచ్చట ఎరకైందట. ఒక్కోలే కాదు గిసొంటి మంది పుల్లుగున్నారట. ఇక గీ డిక్కీ బాబు ఒక ఏపే కాదు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్దోళ్ళకు సుత రైస్ మిల్లింగ్ పేరుతోటి ఇక టోక్రా పెట్టినట్లు ముచ్చట్లు వినబడుతున్నాయి. కొన్నేళ్ల కాంచెల్లి గాలిపంక పార్టీ పెద్దల సహకారంతో గీ డిక్కీ బాబు ఇక మొత్తానికైతే దాందాకు తెరలేపి గిసోంటి ఆక్రమాలు బగ్గనే చేసిండట. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.